హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే గెట్ రెడీ విత్ మీ ఫర్ ఈ స్పెషల్ అనమాట. ఫస్ట్ అందరికీ ఈద్ ముబారక్. వచ్చేయండి చూసేద్దాం ఎలా రెడీ అయ్యాను. ఫస్ట్ అయితే మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేయండి. లాక్మీ పీచ్ క్రీమ్ అనమాట. నేనైతే మాయిశ్చరైజర్ యూస్ చేసేది. అండ్ అలానే నెక్స్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేయండి. ఫస్ట్ మనం ఏది అప్లై చేసినా ఫేస్కి నెక్కి కూడా అప్లై చేయాలి. ఎందుకంటే ఫేస్ నెక్ డిఫరెంట్ కలర్స్లో ఉంటే బాగోదు కాబట్టి సో నెక్ కూడా అప్లై చేస్తాను నేనైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్ అనమాట. ఇది ఫిట్ మీ ప్రైమర్ ఎందుకు యూస్ చేస్తామంటే ఆ మేకప్ అనేది కొంచెం కాన్స్టెంట్గా మూవ్ అవ్వకుండా అట్లా గ్రీజీగా ఉండాలని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఇది స్పిన్స్ బేబీ క్రీమ్ అనమాట. నేనైతే ఇది ఎక్కువ యూస్ చేయను ఎందుకంటే నాకు అంత అనిపించదు. అండ్ నెక్స్ట్ చాలా తక్కువ అప్లై చేస్తాను ఎందుకంటే మన స్కిన్ టోన్కి సెట్ అవ్వాలి కదా. సో నేనైతే బ్లెండర్తో యూస్ చేస్తాను. బ్లెండర్తో యూస్ చేయండి ఎందుకంటే మొత్తం స్కిన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అదే హ్యాండ్తో యూస్ చేస్తే అంత ఈవెన్గా కనిపించదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే కన్సీలర్ నేను ఐస్ కింద అండ్ అలానే లిప్స్ దగ్గర అండ్ ఫోర్ హెడ్కి అప్లై చేస్తాను ఎందుకంటే అక్కడ బ్లాక్ స్పాట్స్ అనేవి ఉంటాయి. సో అక్కడక్కడ అప్లై చేయాలి. చాలామంది ఇదైతే ఏదో ఫౌండేషన్లా యూస్ చేస్తారు. అసలు అట్లా యూస్ చేయకండి. నార్మల్ ఎక్కడైతే మనకు డార్క్ స్పాట్స్ కనిపిస్తాయో అక్కడ యూస్ చేస్తాం. అండ్ అలానే మంచిగా కాజల్ పెట్టేసారు. డాన్స్లర్ అనమాట ఇది. కాజల్ పెట్టాక అమ్మాయిలకి ఆ లుక్కే వేరు. అసలు కాజల్ పెట్టకపోతే నా ఫేస్ అయితే అస్సలు బాగోదు. నార్మల్ డేస్లో అయినా నేను కాజల్ పెట్టుకుంటా. అండ్ నెక్స్ట్ అలానే ఐబ్రో పెన్సిల్. నేను ఐబ్రో పెన్సిల్ యూస్ చేయను ఎందుకంటే నాకు అంత నచ్చదు. సో ఆ కాజలే కొంచెం అట్లా స్ప్రెడ్ చేసుకున్నా. అండ్ అలానే నేను వచ్చేసి లిప్స్టిక్ యూస్ చేస్తాను. అది చాకో కలర్ అనమాట. నేనైతే జూడియోలో తీసుకున్నా. 150 ఎంతో పడింది. అండ్ నెక్స్ట్ అలానే పింక్ కలర్ యూస్ చేస్తా. ఆ రెండు కలిపి డిఫరెంట్ షేడ్ వస్తా. షేడ్ నాకు చాలా బాగా నచ్చిందని చెప్పి యూస్ చేస్తా. అండ్ అలానే నేను కొంచెం బ్లష్ కింద దాన్ని ఎక్స్ట్రా లిప్స్టిక్ని యూస్ చేస్తాను. నాలా ఎంతమంది యూస్ చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ అలానే నేను ఐస్ పైన కొంచెం దాన్ని ఏమంటారు గ్లిటర్గా అండ్ అలానే మెరవడానికి ఐస్ పైన నేను ఇది యూస్ చేసాను. ఇది మా చెల్లి దగ్గర దొబ్బేసా అనమాట. అండ్ నెక్స్ట్ మంచిగా లాక్మీ కాంపాక్ట్ పౌడర్ యూస్ చేసా. అంతే. ఈ లుక్ ఎలా ఉందో ఒకసారి నా కామెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మంచిగా హెయిర్ అనేది ఇంకా అప్పటికి డ్రై అవ్వలేదు కాబట్టి సో నార్మల్గా అట్లా వదిలేసుకున్నా చిన్న క్లిప్ పెట్టుకుని. అండ్ తర్వాత ఈ ఇయర్ రింగ్స్ అనేవి మంచిగా సెట్ అయ్యాయి. ఇది ఎప్పుడో తీసుకున్నాను నేను. అండ్ అలానే ఈ చైన్ కూడా మా మమ్మీ ఎప్పుడో ఒకసారి నాకు తీసుకుంది. సో అట్లానే ఉంచేసుకున్నది. ఈ బ్యాంగిల్స్ కూడా నా బర్త్డేకి తీసుకున్నా బిఫోర్ లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి. సో అట్లా మంచిగా పేరప్ చేసా. ఇదంతా సిల్వర్ మెటల్తో నేను పేరప్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మంచిగా స్ప్రే చేసుకున్నా. లాస్ట్లో రింగ్ మర్చిపోయి చూసారు కదా. నా ఈద్ లుక్ అయితే ఇట్లా ఉంది. ఎలా ఉందో కామెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేసేయండి. అంతే. వీడియో బాయ్.